ఛానల్. ఈ రోజు మన దగ్గర క్లయింట్ ఉన్నారు కదా, సో ఆల్రెడీ మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఈ రోజు మళ్ళీ మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు తెలుసు కదా, మన ఛానల్లో చాలా వీడియోస్ చూస్తుంటారు నావి. గత 2 yearsగా నేను హెయిర్ ప్యాచ్ వాడుతున్నాను, అది మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు నేను ఎందుకు వచ్చానంటే హెయిర్ సర్వీసింగ్ చేయించుకుందామని వచ్చాను. నేను క్లిప్పింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో నేను 3 months బిఫోర్ క్లిప్పింగ్ మెథడ్ అని సర్వీస్ చేయించుకున్నాను. నాది కొంచెం హెయిర్ కొంచెం రఫ్గా ఉందన్నమాట. సో దాన్ని నేను క్లీన్ చేయించుకొని సర్వీస్ చేసుకోవడానికి వచ్చాను. హెయిర్ ప్యాచ్ వాడే కస్టమర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వీసింగ్ అనేది మనం టైం టు టైం చేసుకోవాలి. టైం టు టైం చేసుకోకపోతే ఏంటంటే దానికి ఉన్నటువంటి న్యాచురాలిటీ పోతుంది. అది ఎలా అంటే మనము నార్మల్గా బై రోడ్స్ అలా వెళ్తుంటాము. సో మనకి ఏంటంటే డస్ట్ అనేది హెయిర్లో కొంచెం ఫామ్ అయినట్టుగా ఉంటుంది. సో అలా ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుంది. నాదైతే చాలా రఫ్గా ఉంది. నేను త్రీ మంత్స్ అవుతుంది యూజ్ చేసి సర్వీసింగ్. సో నాది కొంచెం రఫ్గా ఉంది. ఎప్పుడైతే రఫ్ అవుతుందో ఈ హెయిర్ ప్యాచ్కి ఉన్నటువంటి న్యాచురాలిటీ అనేది మిస్ అయిపోతుంది. సో అందుకే సర్వీస్ అనేది మనం టైం టు టైం చేసుకోవాలి. ఇక్కడ సర్వీస్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు కెమికల్ వాష్ చేస్తారనమాట. దానివల్ల మనకి ఫస్ట్లో ఎలా ఉందో అలాంటి లుక్ వస్తుంది. సో మనం సర్వీస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, నాది హెయిర్ గ్రోత్ అనేది వచ్చింది కదా, దీన్ని రిమూవ్ చేస్తారనమాట. ఎందుకు రిమూవ్ చేస్తారంటే మనకి హెయిర్ ప్యాచ్కి ఫ్రంట్ సైడ్ టేప్ ఉంటుంది. ఆ టేప్ అనేది స్టిక్ అవ్వడం కోసం నాకు ఇక్కడ ట్రిమ్ చేస్తున్నారు. అండ్ కటింగ్ కూడా నాకు కొంచెం పెరిగింది. ఆ సైడ్స్ అనేది కూడా వీళ్ళు కట్ చేస్తారు. నాకు ఎలా సూట్ అవుతుందో ప్యాచ్ని అలా సెట్ చేస్తారు. చూసారు కదా, ఈ కెమికల్ వాష్ అనేది అయిపోయింది. కెమికల్ వాష్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం చూడడానికి న్యాచురల్ లుక్ ఉంది. అండ్ టేపింగ్, ఇక్కడ టేప్ ఫ్రంట్ సైడ్లో టేప్ వేశారు. ఇప్పుడు ఈ టేప్ తీసేసి నాకు స్టిక్ చేస్తారనమాట. చూసారు కదా, నేను సర్వీస్ చేసుకోకముందుకు చాలా రఫ్గా ఉండేది. ఇప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత చాలా సిల్కీగా అయిపోయింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం సర్వీస్ అనేది టైం టు టైం చేసుకుంటే మనకి న్యాచురల్గా ఉంటుంది అండ్ లైఫ్ టైం కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఈ వీడియోలో చూసారు కదా, ఇప్పుడు మనకి సర్వీస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో మనం సర్వీస్ అనేది టైం టు టైం చేయించుకోవాలి. టైం టు టైం చేయించుకోవడం ద్వారా మన ప్యాచ్ కంప్లీట్గా న్యాచురల్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.